వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి మధ్య రాజకీయ బంధం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇటు కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి ఆ రాజకీయ బంధం గురించి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య అవినీతి బంధం కూడా ఉందని, జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ టీంకి మధ్య అవినీతి బంధం కూడా ఉందని, అది కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా చూసుకోవాలంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలోనూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలోనూ, ఈ రెండిట్లోనూ ఆ రెండు పార్టీలకి మధ్య, ఆ ఇద్దరు నాయకులకి మధ్య రాజకీయ బంధంతో పాటుగా అవినీతి బంధం కూడా పెనువేసుకుపోయింది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ అవినీతి బంధం గురించి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్కి బీఆర్ఎస్కి మధ్య ఉన్నటువంటి రాజకీయ బంధం గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డికి ఇటు కేసీఆర్కి మధ్య ఉన్నటువంటి రాజకీయ బంధం గురించి అందరికీ తెలుసు. కానీ వారిద్దరికీ మధ్య, ఆ రెండు పార్టీలకి మధ్య అవినీతి బంధం కూడా ఉంది. అది కొన్ని సందర్భాల్లో బట్టబయలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలోనూ, అలాగే తెలంగాణలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో, ఈ రెండిట్లో అవినీతి బంధం అనేది వారిద్దరి మధ్య ముడిపడి ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? వీణ వాణి తెలుసా? అవభక్త కవలలు. ఇది సయామి ట్విన్స్. తలకాయ ఒకటే ఉంటుంది, రెండు శరీరాలు. నాయుడమ్మ ఎవరో ఉండేవాళ్ళు, డాక్టర్ అప్పట్లో స్పెషలిస్ట్ అనమాట. ఇది ఇలా సయామి ట్విన్స్ని ఆయన విడదీస్తూ ఉండేవాడు. కాకపోతే చిన్నప్పుడే చేయాలి. అంటే వీళ్ళు కూడా అట్లా సయామి ట్విన్సా? ఏది బీఆర్ఎస్ వైసీపీ, అయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ తల ఒకటే, అవినీతి తల, శరీరాలు వేరా. అంటే రాష్ట్ర విభజన జరిగింది, రెండు రాష్ట్రాలు అయ్యాయి. కానీ ఈ రెండు పార్టీలు చెట్టపట్టాలి. జగన్మోహన్ రెడ్డి కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కేసీఆర్ పంటితో తీస్తాడా? ఓకే. లేకపోతే కేసీఆర్ కంట్లో నలుసు పడితే మరి జగన్ నాలుగుతో తీస్తాడా? ఓకే. అంటే జగన్ గెలుపులో కేసీఆర్ పాత్ర పైన అప్పట్లో మనం కథనాలు మీడియాలో చూసాం. ఆయనకి నైతిక మద్దతు ఇవ్వడమే కాదు, మరి ఆర్థిక సహకారం కూడా ఇచ్చాడన్నారు. అప్పట్లో జగన్ సీఎం కావడం వెనుక ఆయన గెలుపులో అంటే కాళేశ్వరానికి శంకుస్థాపన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. సార్ ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ నువ్వు టెంకాయ అంటే మళ్ళీ అది మేడిగడ్డ అంటావు, లేదా పోయింది అన్నారం, లేకపోతే బొంగబడింది అంటావు, సందేళ్ళు అంటావు, అక్కడ పిల్లర్లు గుంగాయి. అది తీసి పక్కన పెట్టి దాని గురించి కాదు, ఊరికే టెంకాయ వరకే. లేకపోతే కేసీఆర్ అక్కడికి వెళ్ళి రోజా ఇంట్లో మరి ఏదో బిర్యానీయా ఏదో చేపల పులుసో ఏదో అంటారు, ఆయన అక్కడికి వెళ్ళి బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. లేకపోతే అసెంబ్లీలో కూడా మాట్లాడాడు కేసీఆర్. ఏమని? జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాను పోలవరం హైట్ 1 మీటర్ తగ్గించుకోమన్నాను, ఓకే అన్నాడు అని ఈయన ప్రకటించాడు. ఆయన అసెంబ్లీలో ఈయన అసలు ఉదారవాది, ఆయన మ్యాగ్నిట్యూడ్ మామూలు కాదు, తెలంగాణ భూభాగం మీదుగా మన నీళ్లు నడుపుకోవటానికి మనకి ఆయన స్వేచ్ఛనిచ్చాడు అని కేసీఆర్ ఉదారవాదాన్ని ఆయన పొగుడుతాడు. అసలు కేసీఆర్ హీరో అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ఏదో ఎన్కౌంటర్ ఏదో చేసినట్టున్నారు ఎక్కడ తెలంగాణలో. అంటే వీళ్ళిద్దరి మధ్య బంధం అక్కడే కాదు, ఇప్పుడు ఇది తాజాగా బయటపడిన బంధం. సార్ ఏది? రాజకీయ బంధం సరే, ఇప్పుడు ఈ అవినీతి బంధం ఏది? ఇక్కడేమో ట్యాపింగ్, అక్కడేమో లిక్కర్ మాఫియాకి ఈ ఫోన్ ట్యాపింగ్ ర్యాకెట్, అక్కడ లిక్కర్ ర్యాకెట్ మధ్య బంధాలు. నిన్న ఆయన పిలిచారు, ఎవరైనా శ్రవణ్ కుమార్ రావు, అతను పిలిచారు. ఏంటి ఆయన ఇందులో 6 అనుకుంటా, A6 సార్. ఈ ఫోన్ ట్యాపింగ్లో పరారా వెళ్ళిపోయినట్టున్నాడు, మళ్ళీ ఆయన పట్టుకొచ్చారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నట్టున్నారు, తర్వాత మళ్ళీ బెయిల్పై వచ్చినట్టున్నాడు, అది వేరే కేసు. అంటే శ్రవణ్ రావు నిన్న అక్కడ విచారణకి సిట్కి వెళ్ళి ఏమని సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడు? కేసిరెడ్డి రాజు నాకు పరిచయమే, ఇటు ఈ భూదాటి చాణక్య వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, వాళ్ళు దుబాయ్లో నేను ఉన్నాను,
బెయిల్ ఇచ్చిన తర్వాత నేను దుబాయ్ వెళ్ళిపోయాను. నేను అక్కడ సుప్రీంకోర్టులో వేసాను. ఆ విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు దుబాయ్ వెళ్తే అక్కడ నా ఫ్లాట్లో నేనున్నాను. వాళ్ళు అక్కడ ఇంకో చోట వాళ్ళు ఉండేవాళ్ళు, రోజు వచ్చి నన్ను కలిసేవాళ్ళు. కొన్నాళ్ళు అంటే ఒక 50-60 రోజులు నా ఫ్లాట్లోనే వాళ్ళు ఆశ్రయం పొందిన మాట వాస్తవం, ఒప్పుకున్నాడు. ఏది తనకి వాళ్ళకి ఉన్న సంబంధాలు వాస్తవమే అన్నాడు. అంటే కేసిరెడ్డి రాజ్ ఇటు బీఆర్ఎస్ వాళ్ళతో ఇంత సన్నిహితంగా ఉండటం. ఇప్పుడు కేసిరెడ్డి రాజు ఇక్కడ 100 ఎకరాలు కొన్నాడు అన్నారు. ఏది హైదరాబాద్ శివారుల్లో మరి 92 ఎకరాలు తల్లి పేరు మీద, ఆమె పేరు ఏదో సుభాష్ని ఏదో అన్నట్టున్నారు, కూతురు పేరు మీద లేదా ఆయన పేరు మీద. ఇక్కడ అసలు ఆయన బిజినెస్లు, కేసిరెడ్డి రాజు బిజినెస్లు ఏంటి, రియల్ ఎస్టేట్లో పెట్టాడని. మొత్తం ఆ లిక్కర్ సొమ్ము అంతా కొట్టిందేమో ఆంధ్రాలో, పెట్టిందేమో తెలంగాణలో. ఇక్కడ ఉద్యోగాల కల్పన లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టారంటే, ఇక్కడ భూములు కొన్నారంటే మనం చూసాం. ఏంటి, రియల్ ఎస్టేట్లో ఒక 1000 కోట్లు పెట్టాడన్నారు. ఇవన్నీ మీడియా కథనాలు మనం చాలా విస్తుపోయేటట్టుగా వస్తున్నాయి. రోజుకో కథ బయటకు వచ్చింది. ఈష్ణవి ఇన్ఫ్రా అన్నారు, లేకపోతే హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టారని అదేదో హాస్పిటల్, అరెటో హాస్పిటల్, కేసిరెడ్డి రాజు భార్య ఎవరో ఉన్నట్టున్నారు దానిలో, దివ్య రెడ్డి డైరెక్టర్గా. అటు సినిమాలు కూడా తీశారు. ఎక్కడ, ఇక్కడే ఈడీ క్రియేషన్స్, ఈడీ ఎంటర్టైన్మెంట్స్. అది నితీష్తో ఒక సినిమా తీసినట్టున్నారు, సుమంత్తో ఒక సినిమా తీసినట్టున్నారు. ఒక 5-6 సినిమాలు ఇతను అడ్వాన్సులు కూడా ఇచ్చాడు. స్పై అనే సినిమా. మొత్తం కేసిరెడ్డి రాజ్ వ్యాపారాలన్నీ ఆంధ్రాలో లేవు. ఎక్కడున్నాయి, తెలంగాణలో, హైదరాబాద్లో. అసలు కేసిరెడ్డి రాజ్ వ్యాపారాల్లో వీళ్ళు భాగస్వాముల, వాళ్ళకి ఉన్న పార్ట్నర్షిప్ ఏంటి? ఇప్పుడు అది కూడా మరి లోతైన దర్యాప్తు జరిపితే తప్ప బయటికి రావు. ఇప్పుడు మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల అప్పుడు ఇక్కడ పార్టీ పెట్టింది. ఆమె ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఆమె కూడా వాంగ్మూలం ఇచ్చినట్టుంది, లేదు ఇవ్వాలనుకుంటాను. సిట్ ఎదుట షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం వీళ్ళకి ఎందుకు వచ్చింది? అంటే షర్మిల వల్ల వీళ్ళకి ఏమన్నా ఇది ఉందా, టార్గెట్? షర్మిల పార్టీ చాలా చిన్న పార్టీ కదా, ఆమె మొన్నే పెట్టింది. వీళ్ళకి ఏదన్నా ఉన్నట్టయితే కాంగ్రెస్తో ఉంటుంది పోటీ, లేకపోతే బీజేపీతో ఉంటుంది. బీఆర్ఎస్కి ఇక్కడ ప్రధాన పోటీ ఎవరి నుంచి ఉంది? కాంగ్రెస్, బీజేపీ నుంచి. ఇప్పుడు షర్మిల పార్టీకి మరి షర్మిల కదలికలు లేకపోతే షర్మిల ఫోను మీరు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు? ఎవరికి సహాయం చేయటం కోసం షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేశారు? అంటే ట్యాపింగ్ చేయమని జగన్ చెప్పాడా? అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికప్పుడు షర్మిల కదలికల గురించి ఎవరెవరితో మాట్లాడుతోంది ఏంటి, ఈ సమాచారం అంతా మా అన్నకి చేరేశారని చెప్పింది ఎవరు? షర్మిలే చెప్పింది. అప్పుడు ఇక్కడ ఎవరో ఒక ఎంపీ, మాజీ ఎంపీ పార్టీ నిర్వహణకు కొంత ఆర్థిక సహాయం మీద అడిగితే షర్మిల వెంటనే జగన్మోహన్ రెడ్డి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడంట. నువ్వెవడు నా చెల్లికి నువ్వు సహాయం చేయడానికి, నా చెల్లికి నేను ఇచ్చుకోలేనా అన్నాడంట. ఆయన ఒక దెబ్బకి అప్పుడనే షట్ డౌన్. ఏది, ఒక దెబ్బకి అతను ఆ మాజీ ఎంపీ ఒక్కసారిగా బిత్తరయ్యాడు. అంటే ఏంటి, షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయకుండా తను మరి అతన్ని ఆర్థిక సహకారం అందిందన్న విషయం జగన్కి ఎలా తెలిసింది? అంటే ఇక్కడ మనం నడుస్తోంది ఏంటంటే అటు రాజకీయ బంధం, అసలు క్విడ్ ప్రోకో, ఈ రెండు పార్టీల మధ్య క్విడ్ ప్రోకో ఏ విధంగా సాగింది అనేదానికి ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలు. ఏదైనా అంటే ఇప్పుడు రాస పీనుగు ఏది ఒకటే పోదంట, దాంతోపాటు జంట పీనుగు కూడా ఒకటి పోవాల్సిందే. అట్లాగే ఇద్దరు ఇవాళ ఓటమి పాలయ్యారంటే, రెండు పార్టీలు ఇవాళ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారంటే, కవిత అరెస్ట్ అయి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె జైలుకి వెళ్ళడం, తీహార్. ఇక్కడ ఏపీ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి దగ్గర నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర నుంచి అరెస్టులు 12 మంది అయ్యారు. అంటే చూసావా మద్యం ఏ విధంగా రెండు పార్టీల తలరాతల్ని మార్చిందో. ఇవాళ లిక్కర్ షాక్ మామూలు గొట్ల, అటు జగన్కి కానీ ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.